చూస్తున్నారా? చూస్తున్నాం. సో ఇప్పుడు సీజన్ 9 లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత ఇంకా వైల్డ్ గా మారిపోయింది హౌస్ అంతా. లైక్ దివ్యల మాదిరి పేరు ఎక్కువ వినిపిస్తుంది. సో మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే వైల్డ్ గానే మారిపోయిందన్న. వీళ్ళు వచ్చిన తర్వాత లోపల ఎక్స్ కంటెస్టెంట్స్ అందరు మాస్కులు బయటకు తీస్తా ఉన్నారు. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అంటే ఇప్పుడు దివ్యల మాదిరి గారి పేరు ఎట్లా అంటే తను బయట ఏ విధంగా ఫేమైందో మన అందరికీ తెలుసు, 2 తెలుగు రాష్ట్రాలు. సో ఇలాంటి వాళ్ళని షోకి తీసుకురావడం వల్ల జనాలు ఏం నేర్చుకోవాలి, షో ద్వారా మీరు ఏం చెప్తున్నారని కూడా ప్రశ్నిస్తున్నారు బయట. ఏం చెప్తారు మీరు? దానికైతే వాళ్ళ ఈక్వేషన్స్ ఏమున్నాయో తెలియదు. బిగ్ బాస్ వాళ్ళ ఈక్వేషన్స్ ఏమున్నాయో తెలియదు. బట్ మనం చూడాల్సింది ఏంటంటే వాళ్ళ గేమ్ మాత్రమే చూడాలి. సో వాళ్ళ పర్సనల్స్ కానీ లేకపోతే వాళ్ళ ఏమైనా కానీ మనం డిస్కస్ చేయడం అంత కరెక్ట్ కాదని. ఏదేమైనా కూడా బయట జనాలు మనం కదా చూడాల్సింది. సో జనాలు ఏమంటున్నారంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉండకూడదు, షో నుంచి తీసేయాలి, లేకపోతే షోని బాయ్కాట్ చేయాలంటున్నారు. కరెక్టే, అలాంటి వాళ్ళని ఉండకూడదు. మరి ఎందుకు వాళ్ళు ఆమెను చూస్ చేసుకున్నారో. ఫర్ ఎగ్జాంపుల్ మనకు చాలా మంది సెలబ్రిటీస్ బయట ఉన్నారు. పర్టికులర్ గా ఆమెను సెలెక్ట్ చేయడానికి గల కారణం ఏంటి? అది బిగ్ బాస్ వాళ్ళే చెప్తే. సో ఇప్పుడు బయట 2 ఆప్షన్స్ వినిపిస్తున్నాయి అన్న. తీసేస్తే వీళ్ళని షో నుంచి తీసేయాలి, లేకపోతే షో మొత్తాన్ని బ్యాన్ చేయాలంటున్నారు. 2 ఆప్షన్లు ఒక ఆప్షన్ అంటే ఏం చెప్తారు? షో నుంచి తీసేయడమే మంచిది. షో మొత్తం బ్యాన్ చేయడం అంటే ఎవరి స్టేట్ లో బిగ్ బాస్ అనేది నడుస్తుంది. మనం ఎందుకు ఎక్సెప్షన్ గా ఉండాలి? సో వి షుడ్ ఎంకరేజ్ అవర్ పీపుల్. సో ఈ సీజన్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తున్నారు? ఫేవరెట్ కంటెస్టెంట్ ఎక్స్ కంటెస్టెంట్ అయితే ఇమాన్యుయల్ ఫేవరెట్ ఉన్నాడు. సో ప్రెసెంట్ వచ్చిన వాళ్ళలో గౌరవ్ చూస్తూనే నీరు చాప కింద నీరులాగా దూరుకుంటూ వెళ్ళిపోతున్నాడని నా ఫీలింగ్. సో స్ట్రాంగ్ అని ఎవరు అనుకుంటున్నారు ఈ సీజన్ మొత్తంలో? సీజన్ మొత్తంలో స్ట్రాంగ్ ఎక్స్ కంటెస్టెంట్ లో ఇమాన్యుయల్. ఓకే, విన్నర్ కెపాసిటీ ఎవరికి ఉంది? విన్నర్ కెపాసిటీ కూడా ఇమాన్యుయల్. ఓకే, డన్. థాంక్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.